హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. భీమిలి నియోజకవర్గం ఈ పేరు చెప్పగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీ అని చెప్పవచ్చు. మరి ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది అని ఒకసారి మనం చూసినట్టయితే, భీమిలి నియోజకవర్గంలో ప్రధానంగా ఓటర్లు అత్యధికంగా కలిగినటువంటి నియోజకవర్గం ఒకటైతే, రెండోది విస్తీర్ణం దృష్ట్యా ఒకవైపు అర్బన్, మరొక వైపు రూరల్ ప్రాంతం కలిగి ఉన్నటువంటి ఒక నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. మరి ఈ భీమిలి నియోజకవర్గంలో పోటీ చేసే వ్యక్తులు, అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎందుకు ప్రతిసారి డిలే చేయాల్సి వస్తుంది? ఏ పార్టీ అయినప్పటికీ కూడా భీమిలి నియోజకవర్గం క్యాండిడేట్ని అనౌన్స్ చేసే విధానం చూసేసరికి డిలే చేస్తూ లాస్ట్ మినిట్లో ఎన్నికల కోడ్, ఆ ఎన్నికలు విధించినటువంటి టైం ఇంకొక రోజు, ఇంకొక 2 రోజులు ఉందా, అంతవరకు కూడా ఎందుకు అనౌన్స్ చేసే పరిస్థితి ఉండడం లేదు. అసలు పార్టీ అధిష్టానాలు కూడా ఎందుకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే ధైర్యం చేయట్లేదు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఇప్పుడు గతసారి జరిగినటువంటి ఎన్నికల్లో, లేదనుకుంటే 2019 ఎన్నికలు కావచ్చు, 2014 ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు చూసినప్పటికీ కూడా జరిగే పరిస్థితి అదే. మరి ఈసారి 2024 జరగబోయే ఎన్నికల విషయంలో మరో 45 రోజులు, 50 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో ప్రకటించినప్పటికీ భీమిలి అభ్యర్థి ఎవరు అని అంటే సందిగ్ధతే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వైసీపీ సుమారుగా 8 లిస్టులు ప్రకటించింది. వైసీపీ అభ్యర్థులు కావచ్చు, లేదా ఇన్ఛార్జీలు కావచ్చు. సో అలాంటి వైసీపీ సుమారుగా 100కు పైగా సీట్లని కేటాయించినట్టు వైసీపీ కూడా ఈరోజు భీమిలి అభ్యర్థిని కేటాయించే పరిస్థితి లేదు. అలాగే టీడీపీ కూడా 94, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ 94 సీట్లు ప్రకటించింది. అలాగే జనసేన కూడా కొన్ని సీట్లు ప్రకటించింది. అందులో కూడా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కూడా భీమిలి అభ్యర్థి ఎవరు అనేది కూడా నేటికి అసలు ఏ అభ్యర్థి ప్రకటిస్తారనేది కూడా ఓటర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక సందేహం ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా భీమిలి అభ్యర్థి ఎవరు అనేది నేనంటూ ఎవరు ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. సరే, పార్టీ అధిష్టానం అఫీషియల్గా అనౌన్స్ చేసేలోగా ఎక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు భీమిలి నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు? ఉదాహరణకు వైసీపీ నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారు మళ్ళీ ఆయనే అభ్యర్థి అనేది వినిపిస్తున్న ఒక స్వరం అయితే, ఆయన పట్ల అధిష్టానం వద్ద నెగిటివ్ రిపోర్ట్ ఉంది. ఆయన అధిష్టానం చేసినటువంటి సర్వేలో ఆయన గెలుపు తక్కువగా ఉంది. సో అందుకే ఆయన్ని అనౌన్స్మెంట్ కూడా అధిష్టానం ఇప్పటికీ హోల్డ్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు వినిపిస్తున్నటువంటి వాదన. మరి అవంతి శ్రీనివాసరావు కాకపోతే మరి ఆల్టర్నేటివ్ అభ్యర్థి ఎవరు? భీమిలి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరు అన్న కోణంలో చూసినట్లయితే, ఒకవైపు వడా చైర్మన్గా చేసినటువంటి అక్రమాన్ని విజయ నిర్మల గారు పేరు వినిపించింది కొన్ని రోజుల వరకు. సరే, వాళ్ళు అధిష్టానంతో చర్చలు జరిగాయా లేదనేది మనకు పక్కన పెడితే, అసలు వాళ్ళు ఇప్పటికైతే వాళ్ళ అభ్యర్థిగా లేరు, అవంతికే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది వినిపిస్తున్నటువంటి విషయం. మరి అవంతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు మరి అధిష్టానం ఎందుకు ప్రకటించడం లేదు అవంతి గారి పేరు? ఇంకా 45 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించే ధైర్యం అధిష్టానం ఎందుకు చేయడం లేదు? అంటే ఆయనపై అభద్రతా భావంలో ఏమైనా అధిష్టానం ఉందా? ఆయన నిజంగా అనుకున్నట్టు సర్వేల ప్రకారంగా అధిష్టానం వద్ద ఆయనపై నెగిటివ్ ఏమైనా ఉందా? ఆయన గెలిచే పరిస్థితి లేదా అనేది ఒక యాంగిల్లో మనం చూసినట్లయితే, అసలు ఆయన అభ్యర్థిత్వం అవతల వ్యక్తి బట్టి నిర్ణయించే వరకు కూడా, అప్పటి వరకు కూడా అనౌన్స్ చేయకూడదనే ఆలోచనలు ఏమైనా అధిష్టానం ఉందా? జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఒకవేళ అవతల వ్యక్తి ఎవరైనా గట్టి అభ్యర్థి నిలబెడితే అప్పుడు ఈయన గెలిపే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వేరే అభ్యర్థిని తెచ్చిపెట్టే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలని విషయం. మరి జనసేన టీడీపీ పొత్తులో సరే వీళ్ళు ఇలా వదిలితే మరి వాళ్ళేంటి? వాళ్ళు కూడా అభ్యర్థిని ప్రకటించే ధైర్యం ఎందుకు చేయడం లేదు? జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎన్నో పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సరే, లాస్ట్ టైం కిందసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందీప్ పంచకర్ల కూడా అక్కడ అభ్యర్థులను ఆశించారు. ఆయన పేరు అంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా రాబోతున్నారని ఒక వినిపిస్తుంటే, మరి ఇటీవల కాలంలో వైసీపీ నుండి జనసేన తీర్థం పుచ్చుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా సామాజిక సమీకరణల దృష్ట్యా అక్కడ ప్లస్ అవుద్ది కాబట్టి ఆయన వచ్చే అవకాశం ఉందనేది వినిపిస్తున్నట్టు మరో పేరు. ఈ ఇద్దరితో పాటు రాజకీయంగా అనుభవజ్ఞులు, చాలా బలమైన లీడర్ అన్నటువంటి గంటా శ్రీనివాసరావు కూడా అదే భీమిలి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు అనేది టీడీపీ క్యాడర్ నుంచి గంటా శ్రీనివాసరావు క్యాడర్ నుంచి వినిపిస్తున్నటువంటి విషయం. మరి ఇక్కడ భీమిల్లో
జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సందీప్ పంచకర్లనా, లేదంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్నా, లేదా గంటా శ్రీనివాసరావునా అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సందీప్ పంచకర్ల ఇటీవల కాలంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ కోసం ఆయన చేసినటువంటి సర్వీస్ ఆయన ఆ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఆయన ఆ వీడియో ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఆల్మోస్ట్ ఆల్ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సందీప్ పంచకర్లకు సీట్ లేదు అని చెప్పేశారు కాబట్టే, అది కన్ఫర్మేషన్ అయింది కాబట్టే ఆయన క్యాడర్కు ఇండైరెక్ట్గా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. లేదనుకుంటే జనసేన పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పకుండానే చెప్పే పరిస్థితి కోసమే ఆ వీడియో రిలీజ్ చేశారనేటువంటి విషయం మనకి ఆ వీడియో చూస్తే దాని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. మరి సందీప్ పంచకర్లకి అధిష్టానం టికెట్ కేటాయించకపోతే, లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో సుమారు 25,000 పైగా ఓట్లు సంపాదించుకున్న సందీప్ పంచకర్ల ఈసారి ఎందుకు టికెట్ కోల్పోవాల్సి వస్తుంది అంటే, అక్కడ అవంతి శ్రీనివాసరావు లాంటి బలమైన వ్యక్తి పోటీ చేస్తే ఆయన ఎదుర్కొనే ధైర్యం, ఆయన ఎదుర్కొనే సత్తా సందీప్ పంచకర్లకు లేదనైనా, సామాజిక కోణాల ప్రకారం చూస్తే ఆయన కాపు సమాజంలో చెందినటువంటి వ్యక్తి, ఈయన కూడా కాపు సమాజ వర్గం చెందినటువంటి వ్యక్తి. మరి ఏ విధంగా పోటీ చేయలేరని అంటే, ఇక్కడ ఆర్థిక బలంతో పాటు అంగబలం కూడా అవసరం కాబట్టే ఇక్కడ సందీప్ పంచకర్లని ఇక్కడ పోటీలో నిలబెట్టలేకపోతున్నటువంటి విషయం మనం చెప్పుకోవాలి. మరి సందీప్ పంచకర్ల ఆ ఎమ్మెల్యే రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోతే మరి ఇంకో ఉన్నది ఎవరు? ఉన్నది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, లేదంటే గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆల్రెడీ అధిష్టానం బొత్స సత్యనారాయణ నియోజకవర్గం చివరిపల్లి వెళ్ళాలి, అక్కడి నుంచి మీరు పోటీ చేయాలి, బలమైన లీడర్ కాబట్టి మీరు ఆయనతో పాటు సరితూగుతారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి పోటీ చేయండి అనే ఆదేశాలు ఇచ్చింది. అయితే దానిపైన మరో 2-3 రోజుల్లో మళ్ళీ డిస్కషన్ చేయాల్సిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు చెప్పారనే విషయం ఆయనే నేరుగా చెప్పినటువంటి విషయం. సో ఒకవేళ గంటా శ్రీనివాసరావు గారు కానీ చివరిపల్లి వెళ్తే ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి జనసేన టీడీపీలో పొత్తులో భాగంగా టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం మ్యాక్సిమం ఖరారు అయినట్టే మనకు తెలుస్తుంది. మరి ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, మరి పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోరాడ రాజబాబు పరిస్థితి ఏంటి? అక్కడ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా గత 5 ఏళ్ల పాటు ఇన్ఛార్జ్గా వ్యవహరించి పార్టీని నిలబెట్టి భీముల్లో టీడీపీ జెండా నిలబెట్టినటువంటి వ్యక్తికి ఈరోజు ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా చూస్తున్నట్టయితే ఆయన రాజకీయ ఎమ్మెల్యే రేసులో కూడా లేకపోవడం, అసలు ఆయనకి ఎందుకు ఎమ్మెల్యే రేసులో ఎందుకు లేకపోతున్నారంటే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కాదా, లేదా ఆయనకి నిజంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అంత బలం లేదా, మరి ఎందుకు పార్టీ అధిష్టానం రాజబాబుని ఆ రేసులో చూడడం లేదు? ఒకవేళ పార్టీ రేసులో ఆయన ఎమ్మెల్యే రేసులో లేకపోతే రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా నామినేట్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుందా? మనం చూడాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు లేదనుకుంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తే ఓకే అనేది ఒక వాదన అయితే, రాజ్బాబు లాంటి వ్యక్తికి టికెట్ వస్తే మేము ఆయనతో పాటు మేము కూడా పోటీలోకి వస్తాం, మేము కూడా సీటు కోసం ఆశిస్తామని కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి విషయం. భీముల్లో మన అర్బన్ విషయంలో మాట్లాడుకుంటే ఎక్కువగా ఈ భీమిలి నియోజకవర్గం ఉన్నటువంటి అర్బన్ వార్డుల్లో టీడీపీ కొన్ని సీట్లు గెలుచుకుంది. సో ఆ కార్పొరేట్ స్థాయి నాయకులకు కూడా మేము కూడా ఎమ్మెల్యే రేసులోకి వెళ్తాం, మాకేం తక్కువ, మేము అన్ని విధాలుగా బలంగా ఉన్నాం, సామాజికంగా ఆర్థికంగా అంగబలం మాకు అన్నీ ఉన్నాయి, సో మేము కూడా పోటీలోకి వెళ్తామని ఒక ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. కాబట్టే రాజ్బాబుని ఎమ్మెల్యే రేసులో ఊహించడం లేదు అధిష్టానం అనేది ఒక ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. సరే రాజ్బాబుకి ఎమ్మెల్యే సీట్ వస్తుందా లేదనుకుంటే మనం అనుకున్నట్టు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి వస్తుందా, గంటా శ్రీనివాసరావుకి వస్తుందా అనేది పక్కన పెడితే, ఏ అభ్యర్థి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి? సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా పనిచేసినటువంటి అదే భీముల నుంచి 2 సార్లు గెలిచినటువంటి అవంతి శ్రీనివాసరావుని నిజంగా వైసీపీ ఆయనకే టికెట్ కేటాయిస్తే మరి ఆయన్ని ఎదుర్కోగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. అక్కడ భీమిలి కాన్స్టిట్యున్సీలో అవంతి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తే గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయరు అనేది ఒక నానుడు ఉంది. నిజంగా అది నిజమేనా? ఈ ఎన్నికల్లో అది నిజం కాబోతుందా? లేదనుకుంటే నిజంగా అది అబద్ధం, ఆయన పోటీ చేస్తే ఈయన పోటీ చేస్తారనేది జరగబోతుందా? మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు కాబట్టి, ఇద్దరు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఒకే కాన్స్టిట్యూన్సీ ఇద్దరు తలపడే అవకాశం లేదు కాబట్టి వేరు కాన్స్టిట్యున్సీలు ఎంచుకుంటారు. కాబట్టి లాస్ట్ టైం కూడా ఇక్కడ అవంతి శ్రీనివాసరావు పోటీ చేయడం వలన ఆయన వేరే కాన్స్టిట్యున్సీ పంపించి ఇక్కడ సబ్బమారి గారిని లాస్ట్ మినిట్లో నిలబెట్టి వచ్చింది. అది ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో మన అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఈ 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి
గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తే అవంతికి సరైన అభ్యర్థా, లేదా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తే నిజంగా అవంతి శ్రీనివాసరావు గారిని తట్టుకునే దమ్మున్న నాయకుడేనా? అంటే ఇక్కడ ఆయన అవంతి శ్రీనివాసరావు గారిని తట్టుకునే నాయకుడు నిజంగా అనుకుంటే మనకు ప్లస్లు ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు కానీ భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆయనకు ఉన్నటువంటి మొదటి అంశం, సానుకూల అంశం ఏంటి అంటే సామాజిక వర్గం. ఆయన యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి కాబట్టి భీమిలి నియోజకవర్గంలో అదే సమాజం చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ఆ ఓటర్లు కమ్యూనిటీ పరంగా ఓట్లు పడే అవకాశం ఉంది కాబట్టి ఒక ఎత్తు అయితే, ఆయన రాజకీయంగా చాలా లాస్ అయిపోయి ఉన్నారు. ఒక సింపతి వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ స్టార్టింగ్ నుంచి ఉండి ఈరోజు వైసీపీలో ఆయన జరిగిన అన్యాయం ఏంటి, అసలు వైసీపీ నుంచి బయటికి రావాల్సింది ఎందుకు వచ్చింది అనేది ఆయన క్లియర్ కట్గా మనకు వివరించిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు అదే సింపతి వర్కౌట్ అవుద్దా? రాజకీయంగా ఆర్థికంగా చాలా లాస్ అయిపోయినారు కాబట్టి ఒకసారి అవకాశం కల్పిద్దామనే ఒక సింపతి వర్కౌట్ అయితే అది రెండో అంశంగా మనం చెప్పుకోవచ్చు. మూడో అంశం ఏంటి అంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విషయంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన సింగిల్గా పోటీ చేసినప్పుడు లాస్ట్ టైం సందీప్ పంచకర్లకు 25,000 ఓట్లు ఇంచుమించుగా ఆయనకు పోలయ్యే పరిస్థితి ఉంది. సో మరి ఆ 25,000 ఓట్లు కూడా ఈసారి అభ్యర్థిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ జనసేన జెండాను చూసేసి ఉంటుంటే అదే 25,000 ఓట్లు ఇదే వంశీకృష్ణ శ్రీనివాస్కి పడుండే అవకాశం ఉంటుంది. సేమ్ టైం టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ క్యాడర్ ఎలాగా బలంగా ఉంది కాబట్టి టీడీపీ ఓట్లు కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పడితే ఒక విధంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ అంశాలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి గంటా శ్రీనివాస్ లాంటి వ్యక్తి పోటీ చేస్తే ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు, ఒక పెద్ద నాయకుడు కాబట్టి, అన్ని విధాలుగా బలమైన నాయకుడు కాబట్టి సో అది ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడ పోటీ చేసినా, ఇక్కడ ఈస్ట్లో పోటీ చేసినా, వెస్ట్లో పోటీ చేసినా, అనకాపల్లిలో పోటీ చేసినా, యలమంచిలో పోటీ చేసినా, భీమిల్లో పోటీ చేసినా, చీపురుపల్లిలో పోటీ చేసినా ఆయన గెలిచే పరిస్థితి ఉందని అధిష్టానం భావిస్తుంది కాబట్టి ఇంకా ఆయనకి అన్ని విధాలుగా అనుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయన గెలుపు నల్లేరిపోయిన అడగని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధిష్టానం అధికార వైసీపీకి యాంటీ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఇప్పుడు నిజంగా వైసీపీ చేసినటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులు ఓటేస్తే ఖచ్చితంగా వైసీపీ ఇక్కడ అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే మరి వైసీపీకి వేస్తారా లేదనుకుంటే కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. మరి అలాగే అదే వైసీపీ సంక్షేమం చేసినటువంటి సంక్షేమమే వాళ్ళకి ప్లస్ అయితే అవంతి శ్రీనివాసరావు గారి సీట్ని ఇప్పటికీ కూడా హోల్డ్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అధిష్టానం అనేది మనం ఒకసారి చూడాల్సినటువంటి విషయం. సో ఈ విధంగా మనం ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ప్రధానమైన పోటీ టీడీపీ జనసేన వైసీపీ మధ్యనే జరగబోతుంది కాబట్టి ఇంకా బీజేపీ కాంగ్రెస్ అవన్నీ కాస్త కోస్త ఓట్లు చీల్చే ప్రయత్నం చేసినా అవి అంతగా గెలిచే రేసులో లేవు కాబట్టి వాటి గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అంశం కూడా లేదు. సో ఇక్కడ మనం ప్రధానమైన ద్వంద్వ పోటీ అనమాట, ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ జరుగుతుంది. ఇక్కడ అవంతి శ్రీనివాసరావు నిజంగా అధిష్టానం అవంతినే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టుంటుంటే వైసీపీ నుంచి అవంతి గారు పోటీ చేస్తారు. అలాగే టీడీపీ జనసేన పొత్తుల భాగంగా గంటా శ్రీనివాసరావు లేదా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు వంశీకృష్ణ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే వంశీకృష్ణ శ్రీనివాస్కి ఆల్మోస్ట్ ఆల్ జనసేన నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే సందీప్ గారు కూడా ఈ మధ్యన రిలీజ్ చేసిన వీడియో బట్టి చాలామంది కూడా అది కన్ఫర్మ్ అయింది. మరి గంటా పరిస్థితి ఏంటి? మరి ఆయన చీపురుపల్లి పంపించే ప్రయత్నంలో అధిష్టానం ఉంటే ఆయన మాత్రం భీమిలి నియోజకవర్గంలో కావాలని ఆయన ఇక్కడ ఆల్రెడీ క్యాడర్ని సెట్ చేసుకుని ఆల్రెడీ అంతర్గతంగా ఎలక్షన్ కూడా స్టార్ట్ చేసినట్టు వినిపిస్తున్నటువంటి వినికిడి. పార్టీని కూడా పార్టీ కార్యాలయం కూడా ఆయన డెవలప్ చేసి అక్కడ పార్టీ కార్యాలయ ఆవరణలో కూడా ఎలక్షన్ వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి సో అది మనం ఒకసారి చూడాల్సినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా భీమిలి నియోజకవర్గంలో రాబోయే 2024 ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగానే పోటీ ఉండబోతుంది. మరి ఈసారి భీమిలి ఓటర్లు ఎటువైపు ఉండబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం.